ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత ఘనమైన మహోన్నతమైన నామంలో నా ప్రియ సహోదరులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. బైబిల్ స్త్రీలను అనేకమైన ప్రాముఖ్యమైన అంశాలను మనం ధ్యానం చేస్తూ స్త్రీలముగా ఎలా మన కుటుంబాలను కట్టుకోవాలో, వ్యక్తిగతంగా ప్రభువులో స్థిరపడాలో ప్రతి వారము ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు వాక్యంలో కూడా ఒక ప్రత్యేకమైన అంశంతో మరి మీ ముందుకు వచ్చాను. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి జ్ఞానవంతురాలైన స్త్రీగా మనం ఎలా ఉండాలి అని ఒక 10 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు విమెన్స్ మీటింగ్లో మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ నూతన దినాన్ని నాయన, ఈ నూతన నెలను మా జీవితాలలో మీరిచ్చినందుకు స్తోత్రాలు. నీ కృపను, నీ వాత్సల్యతను మా ఎడల అనుదినము నూతనముగా పుట్టించుచున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఎంతమంది ఆన్లైన్లో కనెక్ట్ అయి నీ మాటలు వింటున్నారో ప్రతి సహోదరిని మీరే ఆశీర్వదించండి. నీ వాక్కుల ద్వారా బలపరచండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటి బూరగా వాడుకొనమని వాక్యం అందిస్తున్న నేను, వింటున్న నీ ప్రియ బిడ్డలందరూ కూడా విన్న వాక్యానుసారంగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును అనే మాట మనం వాక్యంలో మరి చదువుతూనే ఉంటాము. సో ప్రతి స్త్రీ, క్రైస్తవ కుటుంబాలలో దేవుని కలిగిన రక్షణ పొందిన ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలైన స్త్రీ వలె ఉండాలి అని ఆశపడతాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని జ్ఞానము ఎలా వస్తుంది? అసలు జ్ఞానవంతురాలైన స్త్రీకి ఉండే లక్షణాలు ఏంటి? ఆమె ఏం చేస్తుంది, ఏమి చేయదు? ఒక 10 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞానవంతురాలు ఏమి చేస్తుంది, జ్ఞానవంతురాలు జ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటుంది అనే మాటలు. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. జ్ఞానవంతురాలు చేసే మొట్టమొదటి ప్రాముఖ్యమైన కార్యము తన జీవితంలో. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అసలు జ్ఞానం ఎలా వస్తుంది ఒక వ్యక్తి కంటే? దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలము అనే మాట. ఒక కాలేజీలో చదివితేనో, ఒక మంచి స్కూల్లో చదివితేనో, ఒక మంచి గురువు దగ్గర మరి పాఠాలు నేర్చుకుంటేనో, లేదంటే ఒక యూనివర్సిటీలో పలానా డిగ్రీ వస్తే వారు జ్ఞానవంతులండి అని మరి మనం చెప్పుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే దైవికమైన జ్ఞానానికి, లోక జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. లోక సంబంధమైన జ్ఞానము మనము ఉద్యోగాలు చేయడానికి, డబ్బు సంపాదించడానికి, ఒకవేళ కొన్ని సందర్భాలలో ఇతరులను మోసం చేయడానికి, ఇతరులను మరి నష్టపరచడానికి ఉపయోగపడుతుంది. కానీ దైవికమైన జ్ఞానము, పరలోకం నుండి వచ్చే జ్ఞానము, దేవుడు అనుగ్రహించే జ్ఞానము. ఈ జ్ఞానము ఎవరికి వస్తుంది, ఎలా వస్తుందంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అనే మాట వాక్యంలో చదివాం. సో జ్ఞానం కలిగిన స్త్రీ చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆమె దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటుంది. దేవుని యందు ఆమెకి భయం ఉంటుంది, దేవుని యందు భక్తి కూడా ఉంటుంది. ఈ లోకంలో చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు కానీ భయం ఉండదు. నేను పోలీసులకు భయపడతానండి, లేదంటే ఒక బొద్దింకకు భయపడతానండి, పిల్లికి బల్లికి భయపడతానండి, కానీ ఇంకా నేను ఎవ్వరికి భయపడనండి అని చెప్తూ ఉంటారు. భర్తకి నేను భయపడనండి, లేకపోతే పెద్దలకు భయపడనండి, దేవుడు అంటే నాకు అంతకంటే ఎక్కువగా నాకు భయం లేదండి అనేవాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారండి. దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. సో దేవుని యందు భయము కలిగిన స్త్రీగా జ్ఞానవంతురాలైన ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది. ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండుట మాత్రమే కాదు, కానీ తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అని ఆమె ప్రార్థిస్తుంది, ప్రయాసపడుతుంది. ఆమె తన వంతు కృషిని ఖచ్చితంగా చేస్తుంది. సో జ్ఞానవంతురాలు చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే జ్ఞానవంతురాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. జ్ఞానవంతురాలైన స్త్రీ దేవుని ఎడల మాత్రమే కాదు భయాన్ని కలిగి ఉండేది, మరొక దాని విషయంలో కూడా ఆమె జాగ్రత్తను, భయాన్ని కలిగి ఉంటుంది. ఆ మాట ఏంటో చూద్దాం. 2వ అంశం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి
తొలగును అనే మాట. కీడు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఈవిల్ అనే మాట ఉందండి. ఈవిల్ అంటే కీడు లేదా చెడుగు లేదా పాపము. సిన్ అనే మాట కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్ లో మనం చూస్తున్నాం. జ్ఞానం కలిగిన వారంట పాపానికి దూరంగా ఉంటారంట, చెడుగుకు దూరంగా ఉంటారంట, వారిని చెడగొట్టే వాటికి దూరంగా ఉంటారు, వారిని చెడగొట్టే వ్యక్తులకు దూరంగా ఉంటారు. వారు కూడా ఇతరులకు హాని కీడు చేసే విషయాలలో చాలా జాగ్రత్త కలిగి ఇతరులకు నష్టము కష్టము వారిని బట్టి రాకుండా వారు ఖచ్చితంగా ప్రయాసపడతారు. కనుక జ్ఞానవంతురాలైన స్త్రీ చేసే రెండవ కార్యం ఏంటంటే కీడు నుండి తొలగిపోతుంది. ఆమె భయము కలిగి ఉంటుంది, పాపము విషయంలో భయం కలిగి ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన మాటలు ఎన్నో మనం చూస్తున్నాం పాపాన్ని గుర్చి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అనే మాట ఉంటుంది. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే అనే మాట కూడా మనం వాక్యంలో చదువుతున్నాం. కాబట్టి జ్ఞానవంతురాలైన స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుంది. రెండవదిగా ఆమెలో ఉండే ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆమె పాపాన్ని చేయడానికి భయపడుతుంది, పాపుల జోలికి వెళ్ళడానికి భయపడుతుంది. ఆమె జాగ్రత్త కలిగి జీవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె దేవుని ఎదుట యథార్థంగా పరిశుద్ధంగా జీవించడానికి తన జీవితంలో ఖచ్చితంగా ప్రయాసపడే స్త్రీగా ఉంటుంది. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో పాపం నీ దగ్గరికి చాలాసార్లు వస్తూ ఉంటుంది. పాపం ఒక పాపం అనే మాస్క్ పెట్టుకోనో లేదంటే ఒక పాపం అనే లేబుల్తోనో మన దగ్గరికి రాదు. పాపం అనేక మార్లు మన ఆలోచనల గుండా మన మనస్సులో మన హృదయంలో ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల ద్వారా, బహుశా దూరంగా ఉండి నిన్ను ప్రభావితం చేయాలని ప్రయత్నించే కొంతమంది వ్యక్తుల ద్వారా పాపము నీ జీవితంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అపవాది చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు నిన్ను ఏదో ఒక విధంగా పాపంలో పడవేయాలని, నేను ఏదో ఒక విధంగా శోధనలో ఇరుక్కుపోయేలా చేయాలని. కొంతమంది వ్యక్తులు దూరం నుండి నిన్ను ప్రభావితం చేయాలని చూస్తూ ఉంటారు, పాపంలోకి నిన్ను లాగడానికి. మరికొంతమంది బహుశా నీ యొక్క సన్నిహితమైన స్నేహితులు, అంటే నీకు చాలా దగ్గరగా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, నీకు చాలా క్లోజ్గా ఉండే పీపుల్ అయి ఉండొచ్చు. వారి ద్వారా కొన్నిసార్లు దేవునికి అవిధేయమైన కార్యాలు చేయాలనే బలమైన ప్రేరేపణ, ఒక బలమైన పుష్ నీ జీవితంలోకి వస్తుందేమో. నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీవైతే, నీవు జ్ఞానము కలిగిన స్త్రీవైతే, నువ్వు భయపడి జాగ్రత్త పడి కీడు నుండి తొలగిపోతావు. యోసేపును మనం చదివినట్లయితే ఆదికాండంలో యోసేపు దగ్గరికి పాపం నడుచుకుంటూ వచ్చింది, యోసేపు వద్దకు శోధన వచ్చింది. బట్ యోసేపు తన జీవితంలో ఒక దృఢమైన సంకల్పాన్ని నిశ్చయాన్ని చేసుకున్నాడు. అదేంటంటే, నేను పాపము చెయ్యను. పాపం ఎంత బలంగా ఎవరి ద్వారా నా జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేసినా నేను దేవునికి భయపడే వ్యక్తిని కాబట్టి పాపానికి నేను చోటు ఇవ్వను అని తన జీవితంలో ఒక మంచి నిర్ణయం, మంచి స్టాండ్ దేవుని కొరకు తీసుకున్నాడు. దేవుని కొరకు నిలబడిన యోసేపును దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. నీవు దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఏ స్థానంలో నిలబెడతాడంటే, ప్రజలందరూ చూసి దేవుడు వీరిని ఘనపరిచాడు, హెచ్చించాడు అని చెప్పే స్థితిలో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నిన్ను నిలబెడతాడు. ప్రియమైన సహోదరి, నీ విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యం. నీ పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ సంభాషణలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ యొక్క నడతలు, నీ యొక్క పడకలు పరిశుద్ధంగా ఉన్నాయా? దేవునికి అయిష్టమైన ఏ కార్యం నువ్వు జరిగిస్తూ నీ జీవితాన్ని మలినం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాపంతో నింపుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించే. జ్ఞానవంతురాలైన స్త్రీ భయపడి కీడు నుండి తొలగిపోతుంది. జ్ఞానము గలవారు భయపడి కీడు నుండి తొలగుతారు అనే మాట ఉంది. పాపము నుండి నీవు తొలగిపోవాలి. పాపము దిశగా నిన్ను ప్రేరేపించే ఆ వ్యక్తుల నుండి కూడా ఖచ్చితంగా నువ్వు తొలగిపోవాలి. సో జ్ఞానవంతురాలైన స్త్రీ చేసే మూడవ ప్రాముఖ్యమైన పని, లేదా ఆమెలో ఉన్న మూడవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో ఇప్పుడు దేవుని వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథం ఇదే అధ్యాయం 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఎంత శ్రేష్టమైన మాట అండి. జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్ముతాడంట. ప్రతి మాట నమ్మడం అంటే ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ ఓవర్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ స్పోకెన్ టు యూ. నీతో మాట్లాడబడిన ప్రతి మాట. జ్ఞానం లేని వారైతే వారితో ఎవరు ఏ మాట చెప్పినా వెంటనే నమ్మేస్తారు, అంతే.
అసలు ఈ మాట కరెక్టా కాదా, ఈ మాట యోగ్యమైనదా కాదా, ఈ మాట మరి కుటిలమైన మనసుతో వారు మాట్లాడుతున్నారా, ఈ మాట నిన్ను మరి ఇరుకున పెట్టాలని మాట్లాడుతున్నారా అని ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే తమ జీవితంలోకి పలకబడిన మాటలు, తమతో పలుకబడిన మాటలను గురించి జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే వారితో పలకబడిన ప్రతి మాటను నమ్ముతారు. కొంతమంది చూడండి, భార్య భర్తలు ప్రేమగా అన్యోన్యంగా చక్కగా మరి కుటుంబ జీవితంలో కొనసాగుతుంటే భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద ఏవో మాటలు చెప్పేస్తారు. చెప్పేసినప్పుడు జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే వెంటనే నమ్మేసి, ఇక నాకు నీతో పని లేదు, ఇక నాకు ఫ్యామిలీ లైఫే వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ సంసారం వద్దు, ఈ కుటుంబం వద్దు, నేను విడిపోతాను, నాకు విడాకులు కావాలి అని పేచి పెడతారు. ఎందును బట్టంటే వారితో పలకబడిన అబద్ధమైన మాటను వారు విశ్వసించుట ద్వారా కీడు కలగజేసేవారు, కుటిలమైన ఆలోచనలు కలిగిన వారు, కుట్రలు పన్నేవాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉంటారని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఆమెతో పలుకబడే మాటలను ఆమె జాగ్రత్తగా పరిశీలించి ఇవి మంచి మాటలేనా, యథార్థమైన మాటలేనా, ఉపయోగకరమైన మాటలేనా, క్షేమాభివృద్ధిని కలుగజేసే మాటలేనా, నమ్మశక్యమైన మాటలేనా, లేదంటే అబద్ధాలు ఏమైనా పలుకుతున్నారా, ఈ మాటలు ఎలాంటి ఉద్దేశాలతో పలుకుతున్నారు అని జ్ఞానం కలిగి ఆమె నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. ప్రియమైన సహోదరి, మనతో పలకబడే మాటలు ఒక ఎత్తైతే మన జీవితం గూర్చి పలకబడే మాటలు మరికొన్ని ఉంటాయండి. అంటే వర్డ్స్ దట్ ఆర్ స్పోకెన్ ఓవర్ అవర్ లైఫ్. బహుశా కొంతమంది నీ జీవితాన్ని చూసి నువ్వు ఇక ఎప్పటికీ బాగుపడవమ్మా, నీ కష్టాలు ఇక ఎప్పటికీ తీరవు, ఇక నీ భర్త నిన్ను ఎప్పటికీ నమ్మడు, ఇక నీవు కోల్పోయిన మంచి పేరు నీకెప్పటికీ తిరిగి రాదు, నీ పిల్లల వలన నువ్వు ఎప్పటికీ ఆనందించలేవు, నీ ప్రార్థనలు ఎప్పటికీ నెరవేరవు, ఇలాంటి నెగటివ్ వర్డ్స్ ఏమన్నా నీ జీవితాన్ని గూర్చి పలకబడి ఉన్నట్లయితే వాటిని కూడా వెంటనే నమ్మకు, వాటిని వెంటనే రిసీవ్ చేసుకోకు. ఆ మాటలను నువ్వు మళ్ళీ కాంబాట్ చేయాలి, ఆ మాటలను మళ్ళీ నువ్వు విశ్వాసంతో పలకాలి. ఏమనంటే నా ప్రార్థనలు నా దేవుడు నెరవేరుస్తాడు, నా జీవిత కాలంలో నేను ఆశీర్వాదకరమైన పరిస్థితులను అనుభవాలను కలిగి ఉంటాను, నా కుటుంబము కృపాక్షేమముతో వర్ధిల్లుతుంది, దేవుడు తన ఆశీర్వాదములను మెండుగా నా జీవితంలో కుమ్మరిస్తాడు, నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా మారతాను, నేను నా కుటుంబానికి దీవెనకరంగా మారతాను, నా బిడ్డలు వర్ధిల్లుతారు, నా భర్త నా యందు నమ్మిక ఉంచుతాడు, నా కుటుంబంలో దేవుని సమృద్ధి మేము చూస్తాము అనే మాటలు నీవు పలకాలి తప్ప ఇందాక మనం చదివినట్లుగా 15వ వచనంలో జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని వ్రాయబడిన మాట నువ్వు నెరవేర్చావంటే బుద్ధిహీనురాలి వలె, జ్ఞానం లేని స్త్రీ వలె ఖచ్చితంగా తయారవుతావు. అందుకనే సామెతల గ్రంథంలోనే మరొక ప్రాముఖ్యమైన మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. బుద్ధి కాపాడుతుందంట. మంచి బుద్ధి ఉంటే ఎక్కడైనా మంచిగా బ్రతుకుతారండి. బుద్ధి చెడిపోయిందైతే జీవితం కూడా అలాగే ఉంటుంది. చెడిపోయిన బుద్ధి కలిగిన వారు ఇతరులను కూడా చెడగొడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాజు అయిన జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఆయనను ఆశీర్వదించి ఇచ్చిన శ్రేష్టమైన జ్ఞానము చేత నింపబడి జ్ఞానయుక్తమైన ఈ మాటలు రాస్తున్నాడు. ఏమనంటే బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది. ఈ వివేచన ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని నుండే వస్తుందండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. నీలో వివేచన ఉండాలి, నీవు జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి. సో జ్ఞానం కలిగిన స్త్రీలు ఏం చేస్తారంటే వారితో పలకబడిన ప్రతి మాటను వారు నమ్మరు. ఆ మాటను పరిశీలించి పరీక్షించి యోగ్యమైనదైతే నమ్ముతారు, లేదంటే యూ జస్ట్ డిస్కార్డ్ అండ్ డిలీట్ ఇట్. So don't believe every word that is spoken to you and don't believe every word that is spoken over your life. ఒకవేళ అలా నమ్ముతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నష్టపోతాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో పలికిన వ్యర్థమైన మాటలు నమ్మి లైఫ్లో చాలా కోల్పోయాక అన్నీ డ్యామేజ్లు అయిపోయాక కొంతమంది కూర్చొని బాధపడుతూ ఉంటారు. అసలు ఆ రోజు ఎవరో నాకు ఇలా చెప్పారండి, వాళ్ళు ఎవరో ఇంకెవరికో చెప్తే వాళ్ళు కూడా వచ్చి ఇలా చెప్పారండి, ఆ వ్యర్థమైన మాటలు నమ్మేశానండి, ఇదిగోండి ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది.
ఆ అబద్ధాలు నేను నమ్మకపోయింటే నా లైఫ్ వేరే విధంగా ఉండుండేదండి అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. కనుక నీతో పలకబడిన ప్రతి మాటను పరిశీలించి దేవుని మీద ఆధారపడి అప్పుడు ఏవి యుక్తమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి సత్యమైన మాటలో, ఏవి యథార్థమైన మాటలో వాటిని నమ్ము. అబద్ధాలను నమ్మకు. జ్ఞానం లేని వారు పలికే అజ్ఞానమైన మాటలను నమ్మకు, విశ్వసించకు. జ్ఞానం కలిగిన స్త్రీ చేసే 4వ ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. షీ హ్యాస్ అ కంట్రోల్ ఓవర్ హర్ మౌత్. A wise woman has control over her mouth. జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె నోటి మాటలను నియంత్రించుకుంటుంది. ఆమె నోటి మాటలను చెక్కబెట్టుకుంటుంది. అనిపించిన ప్రతి మాట, అనాలనిపించిన ప్రతి మాట, ఆమె మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన ఆమె నోటి గుండా బయటకి పంపించదు. సో జ్ఞానం కలిగిన స్త్రీ చేసే మరొక ప్రాముఖ్యమైన పని ఏంటంటే విస్తారమైన మాటలు ఆమె మాట్లాడదు, పెదాలను మూసే ఉంచుతుంది. అవసరమైనప్పుడు ఉపయోగకరమైన మాటలు మాత్రమే పలుకుతుంది. ప్రియమైన సహోదరి, నీవు జ్ఞానము కలిగిన సహోదరిగా, జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండాలనే ఆశ ఉందా? ఖచ్చితంగా నీ మాటల మీద నీకు నియంత్రణ ఉండాలి. బైబిల్ గ్రంథంలో విస్తారమైన మాటలు ఎంత హానిని, ఎంత కీడును కలుగజేస్తాయో ఇప్పుడే మనం చదివాం. ఖచ్చితంగా విస్తారమైన మాటలలో దోషం ఉంటుందంట. వాక్యంలో వ్రాయబడిందంటే ఆ మాట సత్యమే. 2 సహోదరులు కలిసారంటే అరగంట, గంట, 2 గంటలు గడిచిపోతాయండి. ఏం మాట్లాడుకుంటారు? దేవుని గురించి మాట్లాడుకుంటే మంచిదే, సాక్ష్యాలు చెప్పుకుంటే మంచిదే, దేవుని స్తుతిస్తే మంచిదే, విజ్ఞాపన ప్రార్థన చేస్తే మంచిదే, సంఘం కొరకు, మీ కుటుంబాల కొరకు, సేవకుల కొరకు విజ్ఞాపన చేస్తే అంతకన్నా యోగ్యత, ధన్యత ఇంకొకటి లేదు. కానీ విస్తారమైన మాటలలో అక్కడున్న 2 సహోదరులు తప్ప మిగతా సహోదరులందరి గూర్చి రివ్యూస్, ఆ తర్వాత గాసిప్స్, వారి గూర్చిన వీరి అభిప్రాయాలు, వీరు విన్నవి, తర్వాత ఏవేవో వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుకుంటే వాటి వలన నష్టమే తప్ప క్షేమము కలగదు. అజ్ఞానమైన బుద్ధిహీనురాలైన స్త్రీల వలె మనం మారిపోతామండి అలాంటి పనులు చేసినప్పుడు. సో జ్ఞానవంతులు ఏం చేస్తారంటే తమ యొక్క మాటలను, తమ యొక్క పెదాలను నియంత్రించుకుంటారు. ఇంకొక మాట కూడా ఉంది 20వ వచనంలో, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోదురు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. బుద్ధిహీనుల మాటలేమో, బుద్ధిహీనుల ఆలోచన పనికిరానిది, పనికి మాలిందనుంది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంట, విలువైనది. నీతిమంతుని నాలుక. మన నోరు విలువైన నోటిగా ఉందా? మన నాలుక విలువైన నాలుకగా ఉందా? శ్రేష్టమైన మాటలు పలికే నోరుగా మన నోరుందా? నీతిమంతులైతే విలువైన మాటలు పలుకుతారు. 21వ వచనం, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అనే మాట. దేవుని యందు భయభక్తులు లేని వారేమో వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి తమ నోటిని ప్రతిసారి తెరుస్తూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు శ్రేష్టమైన మాటలను ఇతరులకు ఉపదేశించడానికి తమ నోటిని తెరుస్తారు. ఇతరులకు డ్యామేజ్ కలగజేసే మాటలు బుద్ధిహీనులు మాట్లాడతారు. ఇతరులకు ప్రయోజనకరమైన ఉపదేశాలు, సలహాలు, గైడెన్స్, ప్రోత్సాహము ఇవ్వడానికి జ్ఞానం కలిగిన వారు తమ నోటిని తెరుస్తారు. దేని కొరకు తెరుస్తున్నావు అమ్మ నీ నోరు? దేని కొరకు ఉపయోగిస్తున్నావు దేవుడు నీకు ఇస్తున్న సమయాన్ని? కొంతమంది ఫోన్ తీసుకొని ఎంతసేపు మాట్లాడతారో చెప్పలేం. ఫోన్లో వాట్సాప్ కాల్ చేస్తే నెట్ ఉంటే చాలు కదా, దానికి ఫోన్ బిల్ కూడా అక్కర్లేదు, మినిట్స్తో పనే లేదు. కమ్యూనికేషన్ అనేది ఈ రోజుల్లో చాలా సులువైపోయింది. మనకి సిగ్నల్స్ లేకపోవడం, సిగ్నల్స్ ప్రాబ్లం ఇలాంటివి కూడా సహజంగా ఉండట్లేదు. కాబట్టి ఎవరితో కావాలంటే వారితో, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతసేపు కావాలంటే అంతసేపు సంభాషించడానికి అన్ని సదుపాయాలు, అన్ని ఏర్పాట్లు ఉంటున్నాయి. చిన్న సెల్ ఫోన్ కొనుక్కుంటే చాలు. సరే, సెల్ ఫోన్ నీ చేతిలో ఉందని, నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందని, నీతో మాట్లాడడానికి ఎవరో ఉన్నారని ఆన్ ది అదర్ సైడ్ విస్తారమైన మాటలు పలుకుతున్నావా? లేదా నీతిమంతుని యొక్క నోరు విలువైన వెండి వంటిది అని వ్రాయబడినట్లుగా
నీతిమంతుని యొక్క పెదవులు అనేకులకు ఉపదేశించును అని వ్రాయబడినట్లుగా ఇతరులకు ప్రయోజనకరమైన దీవెనకరమైన మాటలు, ఇతరులను నిలబెట్టే మాటలు నీ జీవితంలో పలకగలుగుతున్నావా? జ్ఞానవంతురాలైన స్త్రీకి ఉండే 4 లక్షణాలు మనం ఇప్పటి వరకు ధ్యానం చేసాం. జ్ఞానవంతురాలైన స్త్రీకి ఉండే 5వ ప్రాముఖ్యమైన లక్షణం వాక్యంలో నుండి మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనం. ఉపదేశమును నిరాకరింపక దాని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఉపదేశమును నిరాకరించొద్దంట. కొంతమంది ఇతరులు ఏదైనా సలహా ఇస్తే వెంటనే మాకెవ్వరేం చెప్పక్కర్లేదండి, మాకు అన్నీ తెలుసండి, మాకు అవసరం లేదండి అని వెంటనే రిజెక్ట్ చేస్తారండి. ఎవరైనా ఇచ్చే మంచి ఉపదేశాన్ని, సలహాలను, లేదంటే ఏదైనా ఉపయోగకరమైన మాటలు వింటూ ఉంటే వెంటనే చెవులు మూసుకుంటారు, వెంటనే దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఉపదేశమును నిరాకరింపక అవలంబించువారు జ్ఞానులు అవుతారంట. ఇన్స్ట్రక్షన్, గైడెన్స్ ఎవరైనా ఇస్తున్నప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకొని ఫాలో అవ్వగలిగితే, అంటే ఎవరు పడితే వారిచ్చే గైడెన్స్, ఎవరు పడితే వారిచ్చే ఇన్స్ట్రక్షన్స్ కాదు, దైవికమైన వ్యక్తులు, దేవుని సేవకులు, యోగ్యమైన జీవితాన్ని కలిగి మంచి సాక్ష్యాన్ని కలిగిన వారు నీకు ఏదైనా మంచి సలహా చెప్తుంటే, నీ జీవితంలో ఏదైనా మంచి సూచనలు నీకు ఇస్తూ ఉంటే దాన్ని తీసుకొని ఫాలో అవ్వు. అప్పుడు జ్ఞానవంతులుగా తయారవుతారు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, అసలు శ్రేష్టమైన ఆలోచన మనకి ఎక్కడి నుండి వస్తుందంటే 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. దేవుని ఉపదేశం వినేవారు ధన్యులు, దేవుని వాక్యం వినేవారు ధన్యులు. దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనకు దేవుడు ఉపదేశిస్తూ ఉంటాడండి. ఇలా ఉండండి, ఇలా ఉండద్దు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు, ఇలా నడవండి, ఇలా నడవద్దు. ఎంతో శ్రేష్టంగా, ఎంతో స్పష్టంగా దేవుని ఉపదేశము, దేవుని వాక్యాన్ని చదివిన, దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి మనకు బోధపడుతూ ఉంటుంది. అలాంటి దేవుని మాటలను మన జీవితాలలో మనం పాటించగలిగితే, ఉపదేశమును అంగీకరించువాడు జ్ఞానవంతుడు, ఉపదేశమును నిరాకరించువాడు ఖచ్చితంగా తన జీవితంలో బుద్ధిహీనుడిగా మిగిలిపోతాడు. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే, జ్ఞానం కలిగిన స్త్రీ షీఈ్ అ టీచబుల్ ఉమెన్. టీచబుల్ ఉమెన్ అంటే ఏంటంటే, ఎవరైనా ఆమెకి ఏమైనా టీచ్ చేస్తే ఆ మాటలను ఆమె రిసీవ్ చేసుకుంటుంది, ఆ మాటలకు అనుగుణంగా తన జీవితంలో స్పందిస్తుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చూడండి. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. జ్ఞానం కలిగిన వాడికి ఎవరైనా బోధిస్తే వింటాడు, విని ఇంకా జ్ఞానం తెచ్చుకుంటాడంట. చూడండి, పెద్దలకు, అనుభవజ్ఞులకు అనుభవంతో కూడిన జ్ఞానం వారికి ఉంటుంది. వారి జీవితంలో ఎన్నో పాఠాలు వారు నేర్చుకొని ఉంటారు. అనేక దెబ్బలు తగిలాక, అనేక సార్లు పడి లేచిన తర్వాత, అనేక నష్టాలు, కష్టాలు వారు రుచి చూసిన తర్వాత జీవితానుభవం వలన వచ్చిన జ్ఞానం. చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, అదేంటంటే పెద్దలకి ఏం తెలుసండి, పెద్దల జ్ఞానం పాత చింతకాయ పచ్చడి, మాకు ఇప్పుడు ట్రెండ్తో మేము వెళ్తూ ఉంటాం కాబట్టి పెద్దలను ప్రక్కన పెట్టేయచ్చు, పెద్దల మాటలు అంత వాల్యూ ఉండక్కర్లేదు, అంత విలువ ఇవ్వక్కర్లేదని కొంతమంది పెద్దలను తృణీకరిస్తూ ఉంటారు. కానీ పెద్దలకున్న జ్ఞానం ఏంటంటే అనుభవముతో కూడిన జ్ఞానం. వారి జీవితంలో ఎంతోమంది వ్యక్తులను వారు కలుసుకొని ఉంటారు, ఎన్నో సంఘటనలు వారు అనుభవపూర్వకంగా చూసుంటారు, ఇతరుల జీవితాల్లో చూసుంటారు. కాబట్టి వారి దగ్గర కూడా శ్రేష్టమైన జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఎవరైనా వారికి ఉపదేశించినప్పుడు అవి విని జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. అంతేగాని నాకు ఎవరి మాటలు, నేను ఎవరి యొక్క ఉపదేశం వినక్కర్లేదు, ఎవరైనా నా జీవితంలో ఏదైనా ఇది కరెక్ట్ కాదు సరి చేసుకోండి అంటే నాకు అలా ఇష్టం ఉండదు అని తృణీకరించే వ్యక్తిగా జ్ఞానం కలిగిన వారు ఉండరు. కనుక జ్ఞానం కలిగిన స్త్రీలో ఉండే 5వ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఆమె నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, ఆమె ఉపదేశాన్ని వినడానికి సిద్ధంగా ఉంటుంది, ఉపదేశాన్ని అంగీకరించడానికి తన జీవితంలో సిద్ధంగా ఉంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీలో ఉండే 6వ ప్రాముఖ్యమైన లక్షణం చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం.
సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోను. జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె జ్ఞానము కలిగిన వారితోనే సహవాసం చేస్తుంది. షీ వోంట్ హ్యాంగ్ అవుట్ విత్ ఎవ్రీ పర్సన్ షీ కమ్స్ అక్రాస్. ఆమెకు ఎదురుపడిన, ఆమెకు కనబడిన, ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరితో ఆమె స్నేహము సహవాసము చెయ్యదు. కొంతమందికి నీవంటే ఇష్టం ఉండొచ్చు, నీవంటే వారు ఇష్టపడుతున్నారు కాబట్టి నీవు వారి స్నేహం మరి చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది చూడండి, నన్ను అంటే ఇష్టపడమే మహా గొప్ప అండి, నాకు పలానా అమ్మాయి ఉందండి మా హాస్టల్లోనే ఉంటుంది, ఆమెకు నేనంటే ఇష్టం కాబట్టి నేను కూడా ఆమెతో స్నేహం చేస్తానని, జస్ట్ బికాస్ సమ్మన్ లైక్స్ యూ, జస్ట్ బికాస్ సమ్మన్ హ్యాస్ అ గుడ్ ఒపీనియన్ అబౌట్ యూ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్స్. ఎవరికైనా నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండొచ్చు, ఎవరికైనా నువ్వంటే అభిమానం ఉండొచ్చు, ఎవరికైనా నువ్వంటే ప్రేమ ఉండొచ్చు. బట్ వారికి నీ మీద ప్రేమ, అభిమానము, మంచి అభిప్రాయం ఉన్నంత మాత్రాన వారితో నువ్వు బాగా థిక్ ఫ్రెండ్షిప్ చేసేసి వారితో నువ్వు అన్ని విషయాలలో కలిసిపోవాలి అనేం కాదండి. నీకు ఎవరు భక్తి విషయంలో యోగ్యులుగా కనబడుతున్నారు, నీకు ఎవరు జ్ఞానం కలిగిన వారిగా కనబడుతున్నారు, బుద్ధిమంతులుగా కనబడుతున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా కనబడుతున్నారు, వారితో నువ్వు సాంగత్యం చేయగలిగితే వారి యొక్క ఆత్మీయమైన అనుభవాల ద్వారా నువ్వు కూడా ప్రోత్సాహాన్ని పొందుకుంటావు. వారి జీవితాన్ని చూసి నువ్వు కూడా అనేక విషయాలు నేర్చుకుంటావు. కలిసి దేవునిలో ఎదగడానికి ఖచ్చితంగా మరి ఒకరి అనుభవాలు ఒకరికి దోహదపడతాయి. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె మంచి దైవికమైన స్నేహితురాండ్రను తన జీవితంలో కలిగి ఉంటుంది. ఆమె స్నేహాల విషయంలో, ఆమె సాంగత్యాల విషయంలో ఆమె చాలా జాగ్రత్తను కలిగి ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరి, ఒక కాలేజ్లో నీవు చదువుతున్నట్లయితే, లేదంటే ఒక ప్రాంతంలో, ఒక స్థలంలో నీ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఎలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఒకసారి నీ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్, నీ దగ్గరున్న ఫ్రెండ్ లిస్ట్లో గాడ్లీ ఫ్రెండ్స్, అన్గాడ్లీ ఫ్రెండ్స్ అనే 2 కేటగిరీస్ వేసుకొని, కొంతమంది ఇందులో పడతారు, కొంతమంది అందులో పడతారు. ఎందులో ఎక్కువ మంది ఉన్నారో ఒకసారి చూసుకో. అన్గాడ్లీ ఫ్రెండ్స్ ఒకవేళ నిన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తూ, నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తూ, నీ యొక్క భక్తిని డిస్టర్బ్ చేస్తూ, నువ్వు దేవునికి దూరం అయ్యేలా కనుక వారు దోహదపడుతూ ఉంటే నీవు వారిని దూరం పెట్టడం మంచిది. ఎందుకంటే మనల్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని మనం కూడా ప్రేమిస్తూ వెళ్ళామంటే, అంటే ప్రేమించడం అంటే అందరినీ ప్రేమించాలి, ఎవరిని మనం ద్వేషించకూడదు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. కానీ నేను ఏ సెన్స్లో చెప్తున్నానంటే, దేవుని ప్రేమించని వారిని వారు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి, వారు నిన్ను అభిమానిస్తున్నారు కాబట్టి నీవు వారికి దగ్గరగా వెళ్ళావంటే నీ జీవితంలో ఖచ్చితంగా వారు నిన్ను నష్టపరుస్తారు అని గుర్తుపెట్టుకొని నీ యొక్క స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ దైవికమైన స్నేహితులను, జ్ఞానం కలిగిన స్నేహితులను తన జీవితంలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, 7వ అంశం ఏంటంటే, జ్ఞానం కలిగిన స్త్రీ తన హృదయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మోసకరమైనది అని వ్రాయబడిన దేహంలోని ఒక అవయవం ఏంటంటే హృదయం అండి. జిత్తులు మారి నక్క అంటూ ఉంటారు కదా, చిన్నప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో చాలా స్టోరీస్ చదువుతూ ఉంటాం. ద కన్నింగ్ ఫాక్స్ అని. జిత్తులు మారి నక్క. నక్క మీరు ఏ కథలో ఉన్నా చదవండి, ఎదుటి వాళ్ళని మోసం చేసి అది కావాలనుకున్నది అది సంపాదించుకుంటూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మోసపూరితమైన అవయవము ఒకటి మన దేహంలో ఉంది అని వ్రాయబడింది. ఆ మోసపూరితమైన బాడీలో ఉన్న ఆ ఆర్గన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటది అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అనే మాట వాక్యంలో మనం చూస్తాం. హృదయం మోసకరమైనదంట. నా హృదయం కదండి, వేరే వాళ్ళని మోసం చేస్తుందేమోనండి అంటే కాదండి, దాని స్వభావమే మోసపూరితమైన స్వభావం కాబట్టి నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది, నా హృదయం నన్నే మోసం చేస్తుంది. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనంలో ఆమె హృదయం విషయంలో ఆమె ఎలా ఉంటుందో వ్రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. నీ హృదయాన్ని చక్కగా యథార్థమైన త్రోవలలో
హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో పెట్టకపోతే మన హృదయం మనల్ని మోసగించి పాపయుక్తమైన మోసపూరితమైన త్రోవల్లో మనల్ని నడిపించి నష్టపరుస్తుంది. కాబట్టి రాజైన సొలొమోను రాస్తున్న శ్రేష్టమైన మాట, నా కుమారుడా, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము అనే మాట. చాలాసార్లు మన హృదయం చూడండి, సమస్యలు వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఎస్పెషలీ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, ఏదన్నా హ్యాండిల్ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు హృదయం కొన్నిసార్లు తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది. కొంతమంది సహోదరులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అక్క చాలా కష్టాలు ఉన్నాయి అక్క, చావే ఒక మంచి పరిష్కారం అని నాకు అనిపిస్తుంది అని. ఎవరు చెప్పారు? ఎవరన్నారమ్మా నీతో అంటే, ఎవరనలేదు అక్క, నాకే అనిపిస్తుంది. ఎవరు చెప్పారంటే ఆమె హృదయం చెప్పింది ఆ మాట. మోసపూరితమైన తన ప్రాణాన్ని తాను తీసుకోవాలనే భయంకరమైన ఆలోచన ఎవరు కల్పించారంటే తన హృదయమే తనకిచ్చింది ఆ తప్పుడు సలహా. ఆ తప్పుడు సలహా పాటించి ప్రాణాన్ని కోల్పోతున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది అడుగుతారు, ఆత్మహత్య చేసుకోవడం పాపమా అండి? ఆత్మహత్య చేసుకుంటే దేవుడు క్షమిస్తాడా లేదా? ఆత్మహత్య అనేది, సూసైడ్ ఇస్ మర్డరింగ్ యువర్ సెల్ఫ్. నీకు తెలుసా? ఆత్మహత్య అంటే నిన్ను నీవు మర్డర్ చేసుకోవడం. నరహత్య పాపము, 10 ఆజ్ఞలలో నరహత్య చేయవద్దు అనే మాట దేవుడు అంత ఖండితంగా చెప్పినప్పుడు నిన్ను నీవు హత్య చేసుకోవడానికి నీకు అధికారం ఉందా? ఎందుకంటే నీ ప్రాణంపై నీకు అధికారం లేదు, దేవుడు ఇచ్చాడు మనకి. ఆయన బ్రతకమన్నంతకాలం ఈ లోకంలో బ్రతకాలి తప్ప మన ప్రాణాన్ని మనం తీసుకునే అధికారము మనకి లేనే లేదు. ఎందుకంటే ఈ జీవితము, ఈ ప్రాణము దేవుడు పెట్టిన దానం, దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి దేవునికి అధికారం ఉంది. ఇవ్వడానికి ఎలా దేవునికి అధికారం ఉందో తీసుకోవడానికి కూడా దేవునికి అధికారం ఉంది. దేవుని అధికారాన్ని మనం తీసేసుకొని మన చేతుల్లోకి, ఇఫ్ యు ఆర్ మర్డరింగ్ యువర్ సెల్ఫ్, ఖచ్చితంగా అది పాపమే. కాబట్టి ఆత్మహత్య తలంపులు నీ హృదయం నీకు ఇస్తూ ఉంటే, నీ హృదయం నీకు అదొక ఈజీ సొల్యూషన్ లాగా, ఒక ష్యూర్ సొల్యూషన్ లాగా, నీకున్న సమస్యల నుండి విడుదల పొందాలంటే ఇది మంచి పరిష్కారం అమ్మా అని ఒక తప్పుడు ఆలోచనను ఒక మంచి పరిష్కారంలా నీ దగ్గరికి తీసుకొస్తున్నట్లయితే నీ హృదయం నిన్ను మోసగిస్తుంది అని గుర్తించి ఆ ఆలోచనను వెంటనే నువ్వు కట్ చేయాలి. ఆలోచన వెంటనే నువ్వు మరి తొలగించుకోవాలి నీ మనసులో నుండి. ఆ ఆలోచన నీ మనసులో నువ్వు ఎంటర్టైన్ చేసావంటే దాన్ని కార్యాచరణలో పెట్టే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత దేవుని దృష్టిలో నీవు మరి తప్పిదస్తురాలు అవుతావు. నీ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోతావు. బ్రతకాలని ఆశపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు తెలుసా అమ్మా? ఐసీయూల్లో ఉండి, హాస్పిటల్స్లో ఉండి, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ముందు ఇంకా కొన్ని రోజులు బ్రతికితే బాగుండు దేవా, ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికితే బాగుండయ్యా, నాకు ఆయుష్ ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో తాపత్రయపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, నీ దేహం అంతా బాగానే ఉంది, నిన్ను దేవుడు క్షేమంగానే ఉంచాడు. మానసికంగా నువ్వు కొంత నలిగిపోతున్నావు, కరెక్టే. కొన్ని పరిస్థితుల ద్వారా నీ వేధించబడుతున్నావు, కరెక్టే. బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ఎండ్ యువర్ లైఫ్. కేవలం నీకు వచ్చిన సమస్యలను బట్టి నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అనే ఆ తప్పుడు ఆలోచన నీ హృదయం నీకు ఇస్తుంటే దానికి ఎందుకు చోటిస్తున్నావు? దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇస్తే అంతకాలము దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో నలిగిపోయినా కృంగిపోయినా దేవుడు తిరిగి లేవనెత్తుతాడనే నిరీక్షణతో బ్రతకాలి తప్ప జీవితాన్ని అంతం చేసుకోవడం దేవుని చిత్తం కానే కాదు. దేవుని దృష్టిలో అది పాపము అని గుర్తించాలి. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ చేసే ఏడవ కార్యం ఏంటి అంటే ఆమె తన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది, భద్రంగా కాపాడుకుంటుంది. గాలి చేత రేపబడుతూ, శోధనలనే గాలి చేత, శ్రమలనే తుఫాను చేత రేపబడుతూ తన హృదయం ఇచ్చే ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును ఆమె తన జీవితంలో మరి ఎంటర్టైన్ చేస్తూ దేవునికి దూరం అవ్వదు, ఆమె జీవితాన్ని నష్టపరుచుకోదు. జ్ఞానం కలిగిన స్త్రీ చేసే 8వ ప్రాముఖ్యమైన పని చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. మనం యాంట్ అండ్ ద గ్రాస్ హాపర్ అని ఒక కథ చదువుతూ ఉంటాం. వింటర్ సీజన్ రాకముందు సమ్మర్ సీజన్లో ఆహారము సమృద్ధిగా దొరుకుతున్న కాలంలో చీమ ఏం చేస్తుందంటే కష్టపడి ఆహారం, దానికి కనపడిన ఆహారాన్ని అంతా భూమిలో సొరంగాలు తవ్వుతాయి చీమలు.
చీమలకి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు. చీమలు చాలా కష్టపడి పనిచేస్తాయి. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. చీమలు భూమి లోపల వాటి స్టోర్ హౌసెస్ని పెట్టుకుంటాయి. వాటికి దొరికిన ఆహార పదార్థాలన్నిటిని కూడా అవి తీసుకువెళ్ళి ఆ స్టోర్ హౌసెస్లో భద్రపరుస్తాయి. సమ్మర్లో ఆహారం దొరికినప్పుడు ఆహారపు నిల్వలన్నిటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా భద్రపరుచుకొని గోడౌన్స్ లాగా సీక్రెట్గా, వింటర్ సీజన్లో చలికాలంలో ఆహారం దొరకని సమయంలో ఈ చీమలు తాము కూర్చుకున్న ఆహారాన్ని తిని బ్రతికేస్తూ ఉంటాయి. కానీ ఒక మిడత ఏం చేస్తుందంటే సమ్మర్ అంతా చక్కగా ఎంజాయ్ చేసేస్తుంది. భవిష్యత్తుని గురించి ఆలోచించదు, ప్లానింగ్ చేసుకోదు, కష్టపడదు. ఆ తర్వాత వన్స్ వింటర్ సీజన్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ చీమలు చక్కగా ఆహారం తింటూ క్షేమంగా ఉంటే ఇప్పుడు ఈ గ్రాస్ హాపర్ వచ్చి చీమను అడుగుతుంది ఏమనంటే, చీమ నాకు కూడా కొంచెం ఆహారం పెట్టవా, నాకు కూడా కొంచెం నీ దగ్గర ఉన్న ఫుడ్ స్టోరేజ్లోంచి కొంచెం ఇవ్వవా అని అడిగితే చీమ అంటది, నువ్వు వేసవి కాలంలో కష్టపడకుండా ఆహారాన్ని దాచుకోకుండా భవిష్యత్తుని గురించి ఆలోచించకుండా యూ వేస్టెడ్ యువర్ టైమ్ అండ్ యూ ఎంజాయ్డ్ యువర్ లైఫ్, ఇప్పుడు నేను ఎలా ఇస్తాను అని ఆ చిన్న స్టోరీ మనం చదివినప్పుడు అక్కడ ఆ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే, పరిస్థితులు చేదాటిపోయినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడే మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది జీవితంలో అన్నీ నష్టపోయే వరకు దేవుని దగ్గరికి రారండి. కొన్నిసార్లు జీవితంలో అన్ని కష్టాలు వచ్చి కష్టాలలో ఇరుక్కుపోయి ఊపిరాడనంత స్థితి వచ్చే వరకు దేవుని ఆశ్రయించరు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోరు. దే డోంట్ ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే తమ జీవితంలో సిద్ధపడడము, ప్లానింగ్ చేసుకోవడం అనేది వారి జీవితంలో కొంతమంది చేయరు. కానీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, బుద్ధిగల కన్యకల వలె, బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? బుద్ధిగల కన్యకలు దే హ్యాడ్ ఎక్స్ట్రా ఆయిల్, దే వర్ వెల్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే వారు సంసిద్ధులుగా ఉన్నారు. పెండ్లి కుమారుడు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి, పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి మా దివిటీలు వెలుగుతూ ఉండాలి కాబట్టి నూనెను ముందుగానే మేము సిద్ధపరచుకోవాలని ఒక సంసిద్ధతతో జ్ఞానం కలిగి వారు ఉన్నారు కాబట్టి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమారునితో పాటు వారు వెళ్ళారు. బుద్ధి లేని బుద్ధిహీనులైన కన్యకలు ఆయిల్ని అప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ దే కుడెంట్ డూ ఎనీథింగ్. వారు ఏం చేయలేకపోయారు, మిగిలిపోయారు. పెండ్లి విందులో వారు పాలు పంపులు పొందలేకపోయారు. పెండ్లి కుమారుని వాళ్ళు కలుసుకోలేకపోయారు. ఆ తర్వాత వెళ్ళారు కానీ వారికి ఎలాంటి స్థానం కూడా దక్కలేదు అనే మాట మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, షీ ప్రిపేర్స్ ఇన్ అడ్వాన్స్. భవిష్యత్తులో రాబోయే కీడులు, భవిష్యత్తులో రాబోయే హాని, దాని అంతటి నుండి తప్పించుకోవాలంటే ముందే ప్రార్థనలో, ముందే సిద్ధపాటు కలిగి, ముందే దేవుని మీద ఆధారపడి అన్ని విషయాల్లో ఆమె సంసిద్ధురాలిగా ఉంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎంత కష్టపడి పనిచేస్తుందో మనం చదువుతామండి. ఆమె ఎంత వర్చువస్ ఉమెనో, ఆమె అంత హార్డ్ వర్కింగ్ ఉమెన్ కూడా. మంచి దైవికమైన లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధంగా కూడా ఆమె ఒక చురుకైన స్త్రీగా మనం చూస్తాం. కష్టపడి పనిచేసే స్త్రీగా మనం చూస్తాం. తన పనివారికి బత్తం సిద్ధపరిచే స్త్రీ అనే మాటలు చూస్తాము. ఆమె ఆధ్యాత్మికంగా అలాగే శారీరకంగా కూడా చక్కని చురుకైన మెలకువ కలిగిన స్త్రీగా మనం చూస్తాం. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీలు మెలకువ కలిగి ఉంటారు. ఆ తర్వాత 9వ అంశం చూడండి, జ్ఞానం కలిగిన వారు తమ జీవితంలో ఒకటి విశ్వసిస్తారు. ప్రసంగి గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప పూనుకొంటిని. నీతిమంతులు జ్ఞానులు వారి క్రియలను దేవుని వశమను సంగతి. వారు ఒకటి నమ్ముతారంట, జ్ఞానం కలిగిన వారు ఒకటి నమ్ముతారు. ఏం నమ్ముతారంటే, అన్నీ లేవు మన చేతిలో, కానీ మనమైతే దేవుని చేతిలో ఉన్నాము అని నమ్ముతారు. కొన్నిసార్లు చూడండి, మన జీవితాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి అని చాలా ప్రయాసపడతాం.
కరెక్టే, మన జీవితంలో చాలా విషయాలు మన చేతుల్లో ఉంటాయి. మన ఆరోగ్యాన్ని గురించి మనం తీసుకునే జాగ్రత్తలు, లేదంటే భవిష్యత్తు కోసం మనం చేసుకోగలిగిన సిద్ధపాటు, మనం చేసుకోగలిగిన ప్లానింగ్, మనం చేయగలిగిన అంశాలు ఉంటాయి. బట్ అన్నీ మన చేతిలో అయితే ఉండవు కదండి. ఈ జ్ఞానం కలిగిన వారంట ఒకటి తెలుసుకుంటారు, ఒకటి నమ్ముతారు. అదేంటంటే, నా చేతిలో కొన్నే ఉన్నాయి, కానీ అన్నీ మాత్రం నా దేవుని చేతిలో ఉన్నాయి. దే విల్ నో దట్, దే అండర్స్టాండ్ అండ్ బిలీవ్ దట్ దేర్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. వారి జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి అని వారు నమ్ముతారు. చాలాసార్లు మన జీవితం మన చేతిలో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మన చేతిలోకి మన పరిస్థితులు అన్నీ రాలేనప్పుడు చాలా రెస్ట్లెస్ అయిపోతూ ఉంటాం, చికాకు పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ ఒకటి నమ్మాలి, అన్నీ మన చేతిలో లేవు, కానీ అన్నీ నా దేవుని చేతిలో ఉన్నాయి. నా దేవుడు అన్నీ చూసుకుంటున్నాడు. నా దేవుని మీద నేను ఆధారపడినప్పుడు, నా దేవుని నేను ఆశ్రయించినప్పుడు అన్ని పరిస్థితుల్లో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని జ్ఞానం కలిగిన వారు తమ జీవితంలో దేవుని చేతులకు అప్పగించుకొని దేవుని వారి జీవితంలో విశ్వసించి ముందుకు సాగిపోతారు. నీ జీవితంలో చేతులు దాటిపోయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అవుట్ ఆఫ్ మై కంట్రోల్, అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, ఇంక ఇప్పుడు నేను చేయగలిగింది ఏం లేదండి, ఇప్పుడు నేను ఏమి అడుగులు వేయడానికి కూడా ఏం లేదండి, బాధపడడం తప్ప అనే అంశాలు ఏవైనా నీ జీవితంలో ఉన్నాయా? ఒకటే చెప్పు, దేవా నా చేతిలో లేవు కానీ నీ చేతిలో ఉన్నాయి. పలానా వ్యక్తులు, పలానా పరిస్థితులు, పలానా సమస్యలు నా చేతిలో లేవు కానీ నీ చేతిలో ఉన్నాయి. నీవు సహాయం చేయి ప్రభా, నీవు సహాయం చేయగలవాడవు అని నీ మీద ఆధారపడుతున్నా అని ప్రభు మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా తన సహాయాన్ని నీకు ఇస్తారు. ఆఖరి అంశం చూద్దాం, చూడండి. జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలైన స్త్రీ తన జీవితంలో ఎటువంటి లక్ష్యాలను కలిగి ఉంటుంది? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తెలుగు బైబిల్లో బుద్ధిమంతులు అనే మాట ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో జ్ఞానులు అనే మాట ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దే దట్ ఆర్ వైజ్ అనే మాట ఉంది. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? వారి జీవితంలో ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉంటారు? ఎలాంటి గమ్యాన్ని కలిగి ఉంటారు? ఎలాంటి గోల్స్ వారికి ఉంటాయంటే, భౌతిక పరంగా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, ఫ్యామిలీ కొరకు వారికి ఉండే గోల్స్ అవి ఉంటాయి ఒక ప్రక్కన. బట్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ గోల్స్ డస్ అ వైజ్ ఉమెన్ హ్యావ్? జ్ఞానం కలిగిన స్త్రీకి ఉండే ఆత్మీయమైన గమ్యం లేదా గురి ఏంటి? ఆత్మీయంగా వారికి ఉండే టార్గెట్ ఏంటి అంటే, అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలి అనే ఒక ఆశ ఉంటుందంట. ఎవరు అనేకులను త్రిప్పుదురో, దేవుని వైపు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు, దైవికమైన మార్గంలోనికి, భక్తి మార్గంలోనికి, విశ్వాస మార్గంలోకి ఇతరులను ఎవరు నడిపిస్తారో వారు ఆకాశ మండలం మందలి జ్యోతుల వలె, నక్షత్రాల వలె ప్రకాశిస్తారు అనే మాట వాక్యంలో చదువుతున్నాం. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఒక్క ఆత్మనైనా దేవుని వద్దకు నడిపించావా? నీ జీవితంలో ఒక్కరికైనా సువార్త చెప్పావా? నీ జీవితంలో ఒక్కరికైనా ఒక కరపత్రిక ఇచ్చావా? నీ జీవితంలో ఒక్కరితో అయినా దేవుని మాటలు పంచుకున్నావా? నీ జీవితంలో ఒక్కరికైనా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను, నీ బ్రతుకును ఎలా మార్చాడో చెప్పావా? ఇతరులను దేవుని వద్దకు నడిపించాలి అనే ఆశ నీకుందా? ఈ రోజు నుండన్నా ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఆ ఆశ లేకపోయినా, ఇప్పటి వరకు మరి ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం కూడా చేయకపోయినా ఈరోజు నుండి ప్రార్థన చేయండి. ప్రభా, కొందరినైనా నీ వైపుకు త్రిప్పాలని ఆశపడుతున్నా, కొందరినైనా రక్షణ మార్గంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నా ప్రభా. అనేకులను నీ వైపు త్రిప్పే కృప నాకు దయచే అని దేవుని అడుగు. ఇతరులకు నీ సువార్త ఎలా చెప్పాలో నాకు నేర్పించయ్యా. నేను కూడా జ్ఞానం కలిగిన స్త్రీగా ఇతరులను నీ వైపుకు త్రిప్పాలని ఆశపడుతున్నా, నాకు సహాయం చేయి అని దేవుని మీద భారం వేసి నీ ప్రయత్నం నువ్వు ప్రారంభించు. దేవుని అడుగు. తప్పకుండా అనేకులను దేవుని వైపుకు త్రిప్పే కృప, ఆత్మ సంబంధమైన ఈ శ్రేష్టమైన దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 10 అంశాలు మనం ధ్యానం చేసాం. వీటిలో ఎన్ని ఉన్నాయో మన జీవితంలో, ఎన్ని లేవో మనకు తెలుసు.
దేవుని అడుగుదాం ప్రభా, జ్ఞానం కలిగిన స్త్రీగా ఆత్మీయమైన జ్ఞానం కలిగి నీలో సాగిపోతూ దినదినానికి దేవుని చేతిలో ఉండే పాత్రలు దినదినానికి మెరుగుపెట్టబడతామండి. దేవుని చేతిలో ఉంటే దినదినానికి మనము వీ విల్ బికమ్ మోర్ యూస్ఫుల్ టు ద మాస్టర్. దేవుని కొరకు ఇంకెక్కువ ప్రయోజనకరంగా మారతాం. ఒకవేళ దేవుని కొరకు నేను ఏమీ ప్రయోజనకరంగా లేనండి, ఏదో నా కుటుంబం కొరకే నేను బ్రతుకుతున్నాను కానీ దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నానండి అని బాధపడుతుంటే అడగండి. జ్ఞానం కలిగి నీ రాజ్యం కొరకు కూడా ఏదో ఒక విధంగా నేను ఉపయోగపడే కృప నాకు దయచే ప్రభా అని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ ఘనమైన మా దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో నీ వాక్యం ద్వారా జ్ఞానము కలిగిన స్త్రీలుగా మేము ఎలా ఉండాలో అనేకమైన అంశాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జ్ఞానము కలిగిన స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది అని మాతో మాట్లాడవయ్యా. నీ ఎడల భయము కలిగి, నీ ఎడల నాయన భక్తి కలిగి సాగిపోయే కృప మాకు అనుగ్రహించండి. జ్ఞానం కలిగిన స్త్రీలు పాపం చేయడానికి భయపడతారు, భయము కలిగి కీడు నుండి తొలగిపోతారు అనే మాట తండ్రి మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. పాపం విషయంలో, కీడు విషయంలో, చెడుగు విషయంలో మేము జాగ్రత్త కలిగి, భయము కలిగి నాయన అవాయిడ్ చేసుకుంటూ ప్రభా నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా నీలో సాగిపోయే కృప మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన నోటిని అదుపులో ఉంచుకుంటుందని మాతో మాట్లాడావు ప్రభా. మా నోటిని ఎప్పుడు మేము అదుపులో ఉంచుకోలేకపోతున్నాము. ఆ సమయాలలో పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని, మా నోటి మాటలు మీరు నియంత్రించండి అయ్యా. నీకు అంగీకారయోగ్యమైన మాటలు, మేలైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు, ఇతరులను ప్రోత్సాహపరిచే పురికొల్పే మాటలు మాత్రమే మేము పలకడానికి మాకు సహాయం చేయమని కోరుతున్నాము. జ్ఞానం కలిగిన స్త్రీ తన హృదయాన్ని కూడా భద్రపరుచుకుంటుంది, నియంత్రించుకుంటుంది అనే మాట నాయన మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. నీ ఎడల భయము కలిగి, నీ ఎడల భక్తి కలిగి ప్రభా మా హృదయము, మా అంతరంగాన్ని నాయన మేము జాగ్రత్తగా ప్రభా మరి భద్రపరచుకోవడానికి, పాపానికి, శోధనలకు మేము చోటివ్వకుండా మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన వారు అనేక మందిని నీ వైపుకు త్రిప్పుతారు అనే మాట మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది నాయన ఇప్పటి వరకు నేను ఉపయోగపడలేకపోయాను దేవుని రాజ్యానికి, కానీ ఇప్పటి నుండైనా ఉపయోగపడాలి అనే ఆశ కలిగి ఉన్నారు. వారిని ప్రత్యేకంగా యజమానుడా నీ చేతిలోకి తీసుకో అయ్యా. నీ చేతిలో పాత్రలుగా వాడుకో ప్రభా. మా కుటుంబాన్ని నీలో కట్టుకోవడానికి, ఇంకా మా చుట్టూ ఉన్న వారికి నాయన నీ గూర్చి చెప్పడానికి, నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, నీ యొక్క సువార్తను ప్రకటించడానికి మా నోటిని మీరే నింపుమని కోరుతున్నాం. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు అని సర్వాంగ కవచంలో మేము చదువుతున్నాం ప్రభా. అట్టి సిద్ధ మనసు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ సమయంలో ఎంతోమంది స్త్రీలు నాయన బలహీనులుగా ఆయా రకాలైన వ్యాధులతో, అనారోగ్యాలతో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వారిని స్వస్థపరచండి నాయన. ముట్టండి నాయన. శిరస్సు నుంచి పాదం వరకు ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని మీరు దూరం చేయమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. సహాయం చేయండి. నీ కృపను, నీ కనికరమును వారి పట్ల చూపించమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. మీరే మేలు చేయమని నీ సన్నిధిలో నాయన మరి మనవి చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది మానసికంగా కృంగిపోయి నాయన మరి సూసైడల్ థాట్స్తో స్ట్రగుల్ అవుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మహత్య పాపమని మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. జీవితంలో ఎంత నిరాశ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా నీ వైపు చూస్తూ, నీ మీద ఆధారపడుతూ పోరాడాలి తప్ప మా జీవితాన్ని ముగించుకోవడము నాయన మరి నీ చిత్తం కాదని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది సహోదరులు అయితే ఆత్మహత్య తలంపులతో ఈ సమయంలో ఉన్నారు. ఆ తలంపుల నుండి, ఆలోచనల నుండి విరమించుకోవడానికి సహాయం చేయి. ఆలోచనలకు నన్ను చెక్ పెట్టడానికి ప్రభా మంచి ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు, ఉపయోగకరమైన ఆలోచనలు, దీవెనకరమైన ఆలోచనలు వారికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కృప చూపించండి.
అలాగే నాయన మరి ఎంతమంది అయితే ప్రభా వారి కుటుంబాలలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా, వేదన చెందుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. తమ బిడ్డల మార్పు కొరకు, భర్త మార్పు కొరకు, తల్లిదండ్రుల మార్పు కొరకు, తోబుట్టుల యొక్క మార్పు కొరకు, రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు అని మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. జ్ఞానము కలిగిన స్త్రీలుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దుమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. ఏ సంఘాలలో మేమున్నామో, ఏ కుటుంబాలలో మేమున్నామో నాయన, ఆ సంఘాలకు, ఆ కుటుంబాలకు, ఆ ప్రాంతాలకు నాయన మరి మేము దీవెనకరంగా ఉంటున్నట్లుగా తండ్రి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది శోధనలో ఉన్నారో, అపవాది చేత తీవ్రముగా శోధించబడుతున్నారు ప్రభా. శోధనను జయించే శక్తి ఇచ్చే దేవుడు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నాయనా నీవు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశావు ప్రభా. నీ బిడ్డల పక్షంగా మీరే కార్యం చేయండి. ఎంతమంది కోర్టు కేసులతో ఉన్నారో ప్రభా, అన్యాయము నాయన వారి జీవితాల్లో అనుభవిస్తున్నారు ప్రభా, వారి విషయంలో మీరే సహాయం చేయండి. జాబ్స్ కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు, వారి పక్షంగా అద్భుతమైన ద్వారాలు మీరు తెరవండి అయ్యా. ఎంతోమంది నాయన మరి ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో మేలు చేయండి. వివాహాల కొరకు కనిపెడుతున్న వారి జీవితంలో సాటి అయిన సహాయాలను మీరు అనుగ్రహించండి. ఎంతమంది అయితే నాయన మరి గర్భఫలము కొరకు కనిపెడుతున్నారు, గర్భఫలం మీరు ఇచ్చే బహుమానమని మీ వాక్యంలో ఉంది. వాగ్దానం నెరవేర్చి కార్యం జరిగించండి. మరొకసారి ప్రభా, ఇంతవరకు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, నీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించు. చిన్న బిడ్డలు ఎంతమంది బలహీనలుగా ఉన్నారు, జ్వరాలతో అనేక మంది బాధపడుతున్నారు, డెంగీ ఫీవర్స్తో ఎంతమంది ఉన్నారు ప్రభా, వైరల్ ఫీవర్స్తో ఎంతమంది బాధపడుతున్నారు, వారందరినీ ముట్టండి నాయన, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యమును క్షేమమును దయచేయండి. ఘనత మహిమ ప్రభావములు మీ నామమునికి చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.